తప్పిపోదు. ఆయన వాక్యము జీవము గల వాక్యము అది నెరవేరు వరకు అది తప్పక మనతోనే ఉంటుంది. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి ఉద్దేశకరమైనవే కానీ హానికరమైనవి కాదు అని ఇర్మియా చెప్పినట్లు నేను చేయించున్నది ఇప్పుడు మీకు తెలియదు, ఎంత మీరు తెలుసుకుంటారు అని యేసు చెప్పినట్లు మనము విన్నాము. ఇదే వాగ్దానాలు 3 చెట్ల విషయంలో ఏ విధంగా నెరవేర్చబడ్డాయి, అవి ఏ విధంగా తమ దేవుడి యొక్క ఉద్దేశాలను తమ జీవితంలో తెలుసుకున్నారో అన్నది ఈ యొక్క 3 Trees అనే స్క్రిప్ట్ ద్వారా మనం చూద్దాం. గొప్ప చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నిటికీ ఒక్కొక్క ఉద్దేశము ఉంది. వాటి యొక్క ఎన్నో కళలు కూడా ఉన్నాయి. ఈ 3 చెట్లు ఏమి కళలు కన్నాయో, ఏమి ఆశించాలో ఒకసారి చూద్దాం. మొదటి చెట్టు, నేను రాజభవనంలో రాజు ధనాన్ని మోయడానికి వాడబడాలి అని ఎంతో ఆశించింది. రెండవ చెట్టు, నేను రాజును మోసే పదవి అవ్వాలని ఆశించింది. మూడవ చెట్టు, నేను ఆకాశమంతా ఎత్తుగా ఎదగాలని ఆశించింది. కానీ ఆ 3 చెట్లు భవిష్యత్తులో ఒక గొడ్డలి వేటుకు బలవుతాయని వారికి తెలియదు. ఒకరోజు ఒక గొడ్డలి పట్టుకొని వృక్షాలను నరికేటువంటి ఒక వ్యక్తి ఆ అడవిలోకి వచ్చాడు. ఆ చెట్టు ఆ గొడ్డలి పట్టుకొని వచ్చినటువంటి ఆ వృక్షములు మొదటి చెట్టును నరికినప్పుడు ఆ మొదటి చెట్టు, ఈ చెట్టు చాలా దుబ్బగా, ఈ చెట్టు బాగా ఉంది, ఈ చెట్టు చాలా సన్నగా గట్టిగా ఉంది, ఈ చెట్టు చాలా ఎత్తుగా బలముగా ఉంది. ఒక గొడ్డలి వేటుకు ఆ 3 చెట్లు కన్న కళలన్నీ నిరాశలైపోయాయి. మొదటి చెట్టు ఏమో రాజు ధనాన్ని మోయాలని ఆశపడింది. కానీ ఆ చెట్టు ఏమో చివరికి ఒక పశువుల పాకగా, పశువుల తొట్టిగా చేయబడింది. రెండవ చెట్టు ఏమో ఒక చిన్న పడవగా చేయబడింది. మూడవ చెట్టు ఏమో తనను ఏ విధంగా చేస్తారో తెలియక ఒక మూలన పడివేయబడింది. కానీ ఆ మొదటి చెట్టుకు తెలియదు తను యేసుక్రీస్తును మోయబోతున్నానని. ఆ మొదటి చెట్టు మరియా యోసేపులకు పుట్టినటువంటి యేసుకు ఒక చిన్న అందమైన తొట్టిగా మార్చబడుతుంది. నేను బంగారం విలువైన రత్నాలు తయారు అతి గొప్ప ధనాన్ని మార్తా అని కలరంటున్నా. నేను అత్యంత గొప్ప ధనాన్ని మోస్తున్నా. దేవుని కుమారుడైన యేసు ప్రభువు. నాకు చాలా సంతోషంగా ఉంది. రెండవ చెట్టు ఒక చిన్న పడవగా మార్చబడింది. ఒక సాయంత్రము యేసు తన శిష్యులతో కలిసి పడవలో ఉన్నాడు. ఆయన నిద్రపోచుండగా భయంకరమైన తుఫాను వచ్చింది.
శక్తివంతమైన రాజులను మోసుకెళ్ళే ప్రపంచంలోనే అత్యంత బలమైన నౌకగా మారాలనుకుంటున్నాను. అలలు శాంతించాయి. వివరించండి. నేను యేసుప్రభుని మోసు నౌకగా నేను నేను పెద్ద నౌకగా అవుతానని అనుకున్నాను, కానీ నేను ఈ చిన్న చేప పడవగా చేసేది. మూడవ చెట్టు ఒక మూలకు పడవేయబడింది. కానీ అద్భుత రీతిగా ఆ మూడవ చెట్టు కలువరి కొండపైన క్రీస్తును మోసేటువంటి గొప్ప శిలువగా మార్చబడింది. నేను ఒక శిలువగా మారాను, కానీ ఈ శిలువపై ఒక ప్రపంచ రక్షకుడు తన ప్రాణాన్ని ఇస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కళ నెరవేరుతుంది. ఆయన మన బాధలను మోసాడు, మన పాపం కోసం గుజ్జపడ్డాడు, మన శాంతి కోసం శిక్ష అనుభవించాడు. ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆదివారం ఉదయం సూర్యుడు ఉదయించాడు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు. ఆనాడు ఆయన లేవడం వల్ల ఈ ప్రపంచానికి రక్షణ కలిగింది. ప్రతి ఒక్క మానవానికి మరణం నుంచి జీవమునకు మార్గము ఏర్పరచబడింది. నేనే పునరుద్ధానము మరియు జీవము, నన్ను నమ్మినవాడు మరణించినా జీవిస్తాడు. క్రిస్మస్ అంటే తొట్టి కాదు, క్రిస్మస్ అంటే సిలువ, క్రిస్మస్ అంటే క్షమ, క్రిస్మస్ అంటే నూతన జీవము. యేసు యొక్క రెండవ రాకడ అత్యంత సమీపంగా ఉన్నది. అందరూ క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయనను మనపూర్వకంగా అంగీకరించి నోటితో ఆయనను నిజమైన రక్షకుడిగా ఒప్పుకునేలా మనం అందరూ రక్షించబడతాము. క్రీస్తు యొక్క జననము, ఆయన యొక్క మరణము కొరకే అని మనం అందరూ గుర్తెరిగి ఆయన